ఆర్సిటీ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్. నన్ను చాలామంది ఏమడుగుతారంటే, మీకు ఆర్సిటీ ఉందండి, మీరు ఆర్సిటీ వెళ్ళిపోండి, అయిపోతుందండి. ఆర్సిటీ చేస్తే అద్భుతమైన సైన్స్ అండి, ఆర్సిటీలు ఉన్నాయి కాబట్టి మేము దీన్ని నమ్ముతున్నామండి. ఏంటి ఆర్సిటీలు అంటే ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్. సో అవర్ సిస్టమ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ అండి. ఇది కింద పడి చక్కల గంతలు పెట్టి మరి నవ్వించేంత కుళ్ళు జోక్. ఇది మామూలు కుళ్ళు జోక్ కాదు. ఎవిడెన్స్ దేనికి ఉందండి? ఎవిడెన్స్ దేనికి ఉంది? మీ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్లో లక్షల పేపర్లు మీకు ఉన్నాయి, కానీ జలుబు అలాగే ఉంది, దగ్గు అలాగే ఉంది, జ్వరం వస్తే 4 రోజులు వేసుకోవాల్సిందే, షుగర్ చచ్చే వరకు వేసుకోవాలి మందులు, బీపీకి చచ్చే వరకు వేసుకోవాలి, థైరాయిడ్ చచ్చే వరకు వేసుకోవాలి, బోడి గ్యాస్ కూడా వదలదు, సోరియాసిస్ ఎగ్జిమాకి మీ దగ్గర సొల్యూషన్ లేదు, ఆటో మీద మాట ఎత్తకూడదు, టైప్ 1 వచ్చే ఇన్సులిన్ పొడుచుకోవాలి. స్టడీలు మాత్రం ఉన్నాయి లక్షలు ఉన్నాయి. ఉపయోగం ఏంటండి? ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అదేదో పెద్ద సైన్స్ లాగా జబ్బు తగ్గించేలాగా చెప్తారు. ఎందుకుని అవి జబ్బు తగ్గించవు. ఏం చెబుతాయంటే, మీరు ఈ అలోపతి మందులలో మందులు కనిపెడతారు, ఆ మందు ఎఫికసీని చెబుతాయి అంతే. ఇది వేసుకుంటే ఎంత ప్రభావం చూపిస్తుంది, అది వేసుకుంటే ఎంత ప్రభావం అని. ప్రపంచంలో ఎక్కడైనా ఒక జబ్బు తగ్గించేదానికి ఆర్సిటీలు ఉన్నాయండి మీకు? ఒక్కటి ఉందా? ఒక్కటి ఉంటుందా? అసలు ఉండే అవకాశం ఉందా? అసలు అలా మీ పైనుండి మెడికల్ కంపెనీల మాఫియా అది ఒప్పుకుంటుందా? దానికి జబ్బు తగ్గితే కొంపలు కొల్లేరు అవుతాయి. మీరు ఒక జబ్బుని కంట్రోల్ మాత్రమే చేస్తారు, లేదా తాత్కాలిక లక్షణాలను సబ్సైడ్ చేస్తారు. అరుదుగా జరుగుతాయి, ఎక్కడో ఉంటాయి, 1-2 ఉండొచ్చు. ఇవన్నీ ఏం జరుగుతాయి అంటే, ఒకదానికి వేస్తే మందు ఇంకొక 10-25 రోగాలు తెచ్చిపెట్టేది, కనీసం ఇంకో 2-3 అన్నా మనకు బోనస్ తెస్తే కానీ ఇంకో మందు కొనరనే ఒక వ్యవస్థ ఇది నడిపేది మనం. దీనికి ఆర్సిటీలు. మీకు ఆర్సిటీలు ఉండి మీరు చేస్తే నాబోటోడు వచ్చి డయాబెటీస్కో లేకపోతే బీపీకో థైరాయిడ్లో క్యాన్సర్లో తగ్గించాల్సిన పనే ఉందండి. ఆర్సిటీలు అంటే ఏంటి? డబుల్ బ్లైండ్ ట్రిపుల్ బ్లైండ్ చేశారు టెస్టు. ఏ టెస్ట్ చేశారో మీరు మెట్ఫార్మిన్ రాస్తున్నారు. ఏ టెస్ట్ చేసి ఎవరు తగ్గించారని మెట్ఫార్మిన్ ఇన్సులిన్ వాడే వాళ్ళకి కొన్ని కోట్ల మంది కిడ్నీలు పోతున్నాయి, కొన్ని కోట్ల మందికి మీరు ర్యాండమ్ ట్రయల్స్ చేసి మీరు రిలీజ్ చేసిన మందులేగా కిడ్నీలు పోగొట్టేది, లివర్లు పోగొట్టేది, అన్నీ చేసేది. మీరు తూచని విత్డ్రా చేసిన దగ్గులు అన్నీ అయ్యే కదండి. అన్ని ట్రయల్స్ అయినాయాగా. సైన్స్ అదేమంటే నిరంతరం ఎవాల్వ్ అవుతూ ఉంటుంది అంటారు. ఎప్పుడు వెళ్ళితే అంతకంటే ఇంకో చెత్త మెడిసిన్ రావడం తప్ప సొల్యూషన్ ఎక్కడ వస్తుందండి? ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాం, ఈ డయాబెటీస్ పోయింది, లేదా పర్మనెంట్గా మందులు వేయాల్సిన అవసరం రాకుండా పోయింది. ఇది కదండి చేయాల్సింది. ప్రజలు కూడా కన్ఫ్యూజ్గా అక్కడ మీకు పేపర్లు ఉన్నాయి, ఏదో పేపర్లు వేసారంటే, ఉదాహరణకి పేపర్లో సిద్ధాంతాలు పరిశోధన పత్రం సమర్పించారు, ఇవన్నీ ప్రజల చెవుల్లో పెట్టే క్యాలీఫ్లవర్. ఓ రోజు మీరు పేపర్ తిరిగేశారనుకోండి, ఈనాడు సాక్షి పెద్ద హెడ్డింగ్ ఫస్ట్ పేజీలు వేస్తారు, ఓ మూల మెయిన్ హెడ్డింగ్లో పనస తొక్క తింటే డయాబెటీస్ పోతుందని ఎక్కడో మన శ్రీకాకుళంలో శాస్త్రవేత్తలు తేల్చేశారు అనగానే మన మంత్రి సత్యనారాయణ గారు బయలుదేరుతారు. దాన్ని పుచ్చుకుని పెద్ద వీడియో హెడ్డింగ్ పెట్టి డయాబెటీస్ని ఈడ్చితన్ని లాగితన్ని ఎగరేస్తానే అద్భుతమైనది పనసపండు, ఈయన కనిపెట్టేసినట్టుగా శాస్త్రవేత్తలు నిరూపించేశారు అని చెప్పేస్తాడు ఆయన. అంటే ఒక అంత గొర్రెల మంది వ్యవహారం, ఒక గొర్రె వెళ్తే వెనకమాల గొర్రె వెళ్ళినట్టు. వాళ్ళు కనిపెట్టింది ఏంటి? డయాబెటీస్ తగ్గించే మందులు కాదు, బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేసే. ఈ లక్ష ఉంటాయి. కాఫీ టీలు మానేసి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది, తెల్లన్నం మానేసి బ్రౌన్ అన్నానికి వచ్చినా లేదా బాసుమతి రైస్కి వచ్చినా తగ్గుతుంది, ఓ పూట తిండి తగ్గించినా తగ్గుతుంది. అలానే పనస తొక్క తింటే అన్నం మొదలు తగ్గుతుంది. ఇలాంటి కొద్దిగా బ్లడ్ తగ్గేదాన్ని పట్టుకుని డయాబెటీస్ నివారించినట్టు ఎంత హాస్యాస్పదం అండి ఇవన్నీ. ఇట్లాంటివే ఉంటాయి. అట్లా కాఫీ తాగితే ఓ రోజు చూడండి, పలానా ఆస్ట్రేలియా శాస్త్రాలు నిరూపించేశారు, కాఫీ తాగితే క్యాన్సర్ తగ్గిపోద్దని నిరూపించారు అంటాడు. రెండో రోజు అదే ఈనాడు అదే కాలంలో స్వీడన్లో శాస్త్రవేత్తలు తేల్చేశారు, ఇదిగో ఆస్ట్రేలియాలో కాఫీ తాగితేనే క్యాన్సర్ వస్తుందని తేల్చేశారు కాబట్టి కాఫీలు మానేయండి అంటాడు. ఆస్ట్రేలియా వాడు చెప్పి ఎలుకల చేసిన ప్రకారం మన కాఫీ మానేయాలా, లేదా స్వీడన్ నాడు చెప్పినట్టు కాఫీలు తాగో లేకపోతే సంథింగ్ చేయాలా? ఏం చేస్తే క్యాన్సర్ వస్తుంది, ఏం చేస్తే తగ్గుతుంది? అంతా శాస్త్రవేత్తలు తేల్చేశారు. ఏడ తెలిచారు? పెండా కూడా తెలిచారు. ఏం తెలిచారు? ఎలుకలు అంటే చుంచులండి, ఎలుకలు చుంచులాడు బాధ చెబితే ఎలుకల మీద సిద్ధాంతాలు, వీటి మీద సిద్ధాంతాలు. ఓ పక్కన ఆంధ్ర రాష్ట్రంలో మిలియన్ల మంది ప్రజలు డయాబెటీస్కి, ఒబెసిటీకి, లైఫ్ స్టైల్ డిసీజులు చేసి తగ్గించుకునే వేల రిపోర్ట్లు ఉంటే కుక్కరు మనం ఎవరు ఉన్నాం. అంతా తెలియనట్టు కామ్గా యాక్షన్, మొండుమూల రాజు గారిని చూసి బట్టలు ఉన్నాయని యాక్టింగ్ లాగా అందరూ మీడియా దగ్గర నుంచి అందరూ తిరుగుతూ ఉంటారు. ఎంగమల కళ్ళ ఎదురుగుండా కనిపించే సైన్స్ని ఇగ్నోర్ చేస్తారు. టైప్ 1 తగ్గిందిరా, లేకపోతే సొరియాసిస్ 20 రోజుల్లో తగ్గింది, 20 ఏళ్ళ నుంచి ఉన్న సొరియాసిస్ 20 రోజుల్లో తగ్గిందిరా బాబు అంటే అబ్బాయి ఇట్లాంటిది ఏమో జరగంటే యాక్టింగ్ చేస్తారు. కొన్ని ఉదాహరణ చెప్తాను, ఒక ఫోటో వేస్తాను, అన్నాను కాబట్టి చెప్తాను చూడండి. ఒక ఫోటో డేట్లతో సహా ఉంటుంది, నేను క్లియర్గా వేస్తాను చూడండి. 20 సంవత్సరాల పైన, 2 దశాబ్దాల పైన తీవ్రంగా అవసరపడిన సొరియాసిస్ జస్ట్ 21 రోజులు వీఆర్క డేట్ కింద డేట్ వైజ్ ఎలా ఉందో కూడా నేను వేసాను, చూడండి మీకు చూపిస్తాను.
ఎంత స్థాయి క్రానిక్ సురేటిక్ ఆర్థరైటిస్ తగ్గితే కైనా కిక్కురు మనరు మొత్తం తెలిసిన ఏం లేదు. రాజుగారి బట్టలు అంటే కొంప కొల్లేరైపోద్ది బట్టలు ఇలాగా. అంటే వ్యవస్థ మనం అమ్మే ఒక అబద్ధాల ప్రపంచంలో బతుకుతున్నాం మనం. పేపర్లో ఎవరో ఎందుకు మన బ్రహ్మారెడ్డి గారు చాలా నీతులు చెబుతారు, బ్రహ్మాండం చెబుతారు. ప్రజల పనికొచ్చే నాదానికి మాత్రం వ్యతిరేకిస్తారు. సపోర్ట్ చేయడం కాదు, కామ్గా ఉండడం కాదు, వ్యతిరేకిస్తారు. కిడ్నీలు పోతాయని ఒక గాలివారితో వేసేస్తారు. అది ఎవరు సైన్స్కి ఏమాత్రం సంబంధం లేని మాటలు. ఆయనే చెప్పినట్టు ఒకసారి నాదంటే ర్యాండమ్ కంట్రోల్ చేయాలంట. ఏమంటే ఒక మందు ఉందనుకోండి, మందుకు ర్యాండమ్ కంట్రోల్ చేస్తారు. ఎట్లా? ఇప్పుడు ట్యాబ్లెట్ కనిపెట్టాడు, ర్యాన్బ్యాక్స్ ఇవ్వడు, చెప్పలవాడు, ఉదాహరణ చెప్తున్నాను. ఒక డ్రగ్ కూడా కనిపెట్టాడు. ఈ డ్రగ్ అయితే ఇది తగ్గుతుంది అంటాడు, క్యాన్సర్ తగ్గుతుంది అంటాడు. ఊరిని ఉదాహరణ చెప్తున్నాను. డిఫరెంట్ పీపుల్ మీద, ఆడాళ్ళ మీద, మగాళ్ళ మీద ఎంతమందికి ఇచ్చి చూస్తారు, దాంట్లో పర్సంటేజ్ చూస్తారు. ప్లాసిబో టెస్ట్లే చేస్తారు. ఎలా? ఇప్పుడు ఒక 10 మందికి ఇచ్చారు ట్యాబ్లెట్లు, ఒక 5కి ఒక డమ్మీ ట్యాబ్లెట్ ఇస్తారు, ఒక 5కి ఒరిజినల్ ట్యాబ్లెట్ ఇస్తారు. డమ్మీ ఇచ్చేదో ఒరిజినల్ ఇచ్చేవాడు కూడా తెలియదు. ఇదంతా ఒక పెద్ద వ్యవస్థలాగా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ప్లాసిబో ఎఫెక్ట్ కోసం అలా చేస్తారు. కంట్రోల్, దట్ ఈస్ గుడ్, అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తారు? డమ్మీ ఇస్తారు. అంటే ఒక ట్యాబ్లెట్ ఎక్స్ వై ఇద్దరు వేసుకుంటే ఎక్స్కి డమ్మీ రావచ్చు, వైకి రావచ్చు. అది ఎవడో ఇచ్చేవాడు కూడా తెలియదు, తీసుకునేవాడు కూడా తెలియదు. ఇద్దరు కూడా ఒరిజినల్ కంటెంట్ తీసుకునే ఫీలింగ్లో ఉంటారు. అప్పుడు వీళ్ళిద్దరి మీద మార్పులు చూసి దాన్ని బట్టి చెప్తారు. అలా చేస్తారు. ఇప్పుడు ఆహార విధానంలో టెస్ట్ చేయాలనుకోండి, డబుల్ బ్రెయిన్ టెస్ట్. ఇప్పుడు నేను ఒక ఆమ్లెట్ ఎక్స్కి ఇచ్చాను, వైకి డమ్మీ ఆమ్లెట్ ఎలా ఇస్తానండి చెప్పండి? మ్యామ్ ఎలా యాక్టింగ్ చేస్తాడు? ఎవరు బుర్ర ఉందా అసలు ఏమన్నా? ఆహార విధానం డమ్మీ ఎలా చేస్తారు? ఆహార విధానానికి చేయాల్సిన పద్ధతి ఏంటంటే రుజువుకి టెస్టిమోనియల్స్. మాట వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేసుకోమంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలండి ఒక ఆహార విధానాన్ని? సపోజ్ ఇప్పుడు ప్రూవ్ చేసి ఇన్ని రిపోర్ట్లు ఉన్నాయి, షుగర్ దగ్గర టైప్ 1 దగ్గర నుంచి పెట్టా. మీరు ఏం చేయాలి? ఆ చూడగానే డాక్టర్లు మీరు ముందుకు రావాలి. అరే రామకృష్ణ లాంటి లేమ్యాన్ వచ్చి ఒక ఆహార విధానంతో 20 ఏళ్ళ నుంచి మనం అసాధ్యమైన ప్రపంచంతో చేతులెత్తుందని 21 రోజులు దగ్గర చూపించాడు. టైప్ 1 దగ్గర పెడుతున్నాడు, టైప్ 2 పెడుతున్నాడు, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతున్నాయి, క్యాన్సర్ తగ్గుతున్నాయి. అరే ఇంతమంది విదేశాల్లో కూడా ఇట్లా రికగ్నిషన్ తీసుకున్నారు, ఇంతమంది తగ్గిందని ఓపెన్గా టెస్ట్ మాన్యులు మన రిపోర్ట్లు పెడుతున్నారు. మన బస్తారకమే, మన మోహన్ వంశీ గారి రిపోర్ట్లు పెడుతున్నారు. ఎందుకు జరుగుతుంది ఇలా? నన్ను క్వశ్చన్ చేయడం ఎందుకు? సైన్స్ మీరు ఎస్టాబ్లిష్ చేయండి, మీరు తీసుకుని చూడాలి కదా. టైప్ 1 మీ భాషలో తగ్గదు. నేను ఒక సిపెప్టైడ్ని 0.1 నుంచి తీసుకొచ్చి 3.5 తీసుకొచ్చి హెచ్బిఎంసీ ఇది ఒక ఇన్సులిన్ వాడకుండా చేశానంటే ఏంటని మీరు ఆశ్చర్యపోయి దీని ఎంకమాల సైన్స్ మీరు కదా నా దగ్గర వచ్చి చూడాల్సింది. అబ్బే ఇది ఎవడో సబ్జెక్టు, నువ్వు చెప్పచ్చుగా ఏ సబ్జెక్ట్ అంటారేంటి? నేను చెప్పటువంటి సబ్జెక్టు. ఎవడ పని ఆడు చేయాలి. ఓ పెద్ద వ్యవస్థలో ఎవరి పనులు ఆడు చేస్తారు. అందరూ అన్నీ చేయరు. హీరో ఒక్కడే ఉంటే సినిమా అవ్వదు. డైరెక్టర్ ఉండాలి, సంగీత దర్శకుడు ఉండాలి, ప్రొడ్యూసర్ ఉండాలి, బట్టలు వేసేవాడు ప్రతివాడు ఉంటాడు. అందరూ ఎవడు చేయి ఆడేస్తేనే సినిమా బయటకు వస్తుంది. బాహుబలి ప్రభాస్ మూలన ఆడలా, రాజమౌళి ఒక్కడి మూలన ఆడలా, అందరూ కలిస్తే ఆడుతుంది. అట్లానే ఒక సైన్స్ ఇవాల్వ్ అయిందంటే ముందు టెస్ట్ మూలన కనిపించింది కదా. మీరు ఎలుకలు చుంచులు చేయటం ఎందుకు? ఏకంగా మనుషుల మధ్య చేసి చూపుతాడు నేను, మీరు కూడా తీసుకుని చేయాలి కదా. బ్రహ్మారెడ్డి గారు అలా ఒకప్పుడైనా మందుల మారణాయుధాలు పుస్తకం రాశారు. ఆ తర్వాత మందుల మల్లెపూలను పుస్తకం రాసినట్టున్నారు, దాని గురించి మర్చిపోయారు. ఎక్కడైతే వ్యాపారం వస్తుందో ఎంత వాళ్ళైనా, ఎంత ఎథిక్స్ ఉన్నాళ్ళు, ఎంత కబుర్లు చెప్పాడైనా ఇలా అవకాశం కలుగుతుందంటానికి ఇన్ని ఫలితాలు కనిపిస్తున్నా సరే తెలియనట్టు చేయటం. మిగతా వాళ్ళు ఎవరైనా అనవసరం అవసరం లేదు. పబ్లిక్గా మనం ముందుకు వచ్చి మంచి చెప్తున్నప్పుడు ఆ మంచి నువ్వే చేసుకో, నువ్వే రుజువు చేసుకో. మరి మీరేం చేస్తారు? మీరేం చేస్తారండి? మీ పరిశోధన మీరే చేసి మీ మందులు మీరే కనిపెట్టి వైద్యాలు చేస్తున్నారా? ఎవడో కనిపెట్టిందే కదా, మీరు దాన్ని ఇంప్రూవ్ చేసి డెవలప్ చేసి వాడుతున్నారు. అలాగే నేను వెళ్ళి ఎవరి దగ్గర రుజువు చేయాలి? ఎవరి దగ్గర రుజువు చేయాలి? డయాబెటీస్కి ఎవడైతే మందులు ఇచ్చి ఈ మందులు వేసుకుంటే తగ్గుతుంది, హైపర్ ఇన్సులిన్ తగ్గించాల్సిన చోట ఇన్సులిన్ పోవడం చెప్పి పేపర్లు వేసి నోబెల్ బహుమతులు తీసుకున్నాడు దగ్గరికి వెళ్ళి నేను పేపర్ సబ్మిట్ చేసి వాడిని ఒప్పించుకోవాలి. నేను సపోజ్ ఇప్పుడు నేను పబ్లికేషన్ వేస్తాను, ప్రపంచంతో వచ్చి మారిపోయి ఒప్పేసుకుంటుందా? ఒక్క సెకండ్ 100 పేపర్లు మీరు దానికి వ్యతిరేకంగా చూపిస్తారు. 100 పేపర్లు వ్యతిరేకమైన చూపించినప్పుడు ఆర్సిటీలు వేసి ఉపయోగం ఏంటి? టెస్ట్ మోనల్ బేస్గా మాట్లాడాలి కానీ ఓన్లీ టెస్ట్ మోనల్ బేస్ దట్స్ ఆల్. మనకు సిద్ధాంతాలు ఎన్ని చెప్పి ఉపయోగం ఉంది? ఇదిగో సిద్ధాంతాలు 1,00,000 ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్ అలాగే ఉంటాడు. ఇంట్లో ఇన్సులిన్ పొడుచుకుంటే ఇదిలో వాళ్ళందరూ సిద్ధాంతాలు చెప్పి ఏంటంటే ఉపయోగం? మీ షుగర్ తగ్గించుకుని మనం చూపించి అప్పుడు చెప్పాలి. దాని కాంప్లికేషన్ రాకుండా చేసి అప్పుడు మాట్లాడాలి. కాళ్ళు పోయిన వాళ్ళందరూ మీకేసే కదా. డయాలసిస్ సెంటర్కి వెళ్తే కిక్కిరిసిపోయిన డయాబెటీస్ సెంటర్స్ మొత్తం అల్లోపతికలో బీపీ కూడా షుగర్కో మందులు వాడిన వాళ్ళే కదా.
గుండె జబ్బులు వచ్చిన వాళ్ళు మొత్తం మీకు కార్డియాలజిస్ట్ని అడగని చెప్తారు. గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి అడగండి. డయాబెటీస్, బీపీ, దీర్ఘకాలం ఉండటం, డయాబెటీస్, బీపీకి వేసుకునే పెంట మందులు, అలానే ఇతరత్ర మందులు, పెయిన్ కిల్లర్లు, ఊబకాయం అయ్యే కదా. ఇవి తగ్గించే సొల్యూషన్ మీ దగ్గర లేదు కదండి. పేపర్లు ఉన్నాయి, 1,00,000 పేపర్లు, ఉపయోగం ఉంది. కంచం నుండి అది మంచం నుండి ఉంటే ఉపయోగం ఏంటండి? ఇంత పేపర్లో పెద్ద వ్యవస్థ, నోబుల్ బొమ్మది ఏంటి ఉపయోగం? మీరు పేపర్లు వేస్తానే ఉన్నారు, 1000 పేపర్లు పడతానే ఉన్నాయి. షుగర్ ఎట తగ్గుద్ది, శనగపప్పు తొక్క తింటుందంటే ఒకటేనే. మీరు వేయటం మా మంత్రి గారు లాంటి వాళ్ళందరూ అది వచ్చుకుని ఇదిగో అక్కడ ఆ ఊళ్ళో అట్ట పేపర్లు వేశారు, ఈ ఊళ్ళో శాస్త్రవేత్తలు తేల్చేశారు, ఈ ఊళ్ళో తేల్చేశారు, ఈ తొక్క తింటే మీ జన్మలో కనిపించి మన ఎడంకాలు చెప్పి కొట్టండి, నన్ను క్యాన్సర్ కనిపిస్తే ఈ తొక్క రాత్రి తినండి, రేపు పొద్దున కల్లా గుండె జబ్బు కరగకపోతే నన్ను ఎడంకాలు చెప్పి తీసి కొట్టండి. ఏంటండి ఏంటిది అసలు? ఇది ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నాం ప్రజల్ని? అసలు టెస్ట్ మనీ లేకుండా మాట్లాడకూడదు ఎవరు. అంత కనిపిస్తే ఆ శనగపప్పు తొక్కలేసి, అరటి తొక్కలేసి, లేకపోతే గింజలేసి తగ్గించి చూపించిన టెస్ట్ మనీ పెట్టండి, మీరు తగ్గించి. ఎందుకు ఆడేవాడు వేసిన పబ్లిసిటీల గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది? ఎవరైనా సరే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఆ పేపర్లు ఎక్కడో ఉంటాయి, ఇట్లాంటి పేపర్ గొట్టం పేపర్లు 1,00,000 వస్తాయి. నీళ్ళు తాగితే మంచిదని ఒకటి, నీళ్ళు తాగకపోతే పోతారని ఒకటి, రకరకాల పేపర్లు ఉంటాయి. ఎక్కువ తాగితే ఒకటి, తక్కువ తాగితే ఒకటి అని. మనకు అనుకూలంగా చెబితే మనకు వ్యతిరేకమైన 1,00,000 ఉంటాయి ఎప్పుడు కూడా. ఫలితాలు ప్రామాణికం. తగ్గించేదే సైన్స్, తగ్గని సైన్స్ ఎట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా అన్నా సరే దాన్ని ఆ సమాధానం అయితే పేపర్ లాంటి అన్నిటి వలన వేసేది మార్పు. నేను వెళ్ళి సపోజ్ వాళ్ళ ఆన్సెట్లో పేపర్ పబ్లిష్ చేస్తా, నా దగ్గర ఉండే డేటా ప్రపంచ చరిత్రలో ఎవరి దగ్గర లేదు. నా దగ్గర ఉండేంత డేటా ఒక జబ్బు తగ్గించడానికి ఇప్పుడు ICMR డయాబెటీస్ మీద సర్వే వేసింది. ఆఫ్టర్ ఆల్ 15 సంవత్సరాల పాటు కష్టపడితే 1,10,000 1,30,000 మందితో వేసింది ఓ పేపర్ డయాబెటీస్ మీద 15 ఏళ్ళ పాటు చేసి. నా దగ్గర లక్షల మంది ఆల్రెడీ నేను చూపించిన బొచ్చుడున్న రిపోర్ట్లు టెస్ట్ మోడల్ చేస్తే ఆఫ్టర్ ఆల్ తెలుగు వాళ్ళు ఉన్నారు లక్షల మంది రిపోర్ట్లు ఇవ్వగలిగిన వాళ్ళు. ఏమో లేకపోతే ఇప్పుడు 1,00,000 పంపితే 1,00,000 దగ్గర చూపించగలం. ఎంతసేపు స్టడీ చేసామంటే అది పెరిగింది ఇది పెరిగింది, ఈ లెక్కల మూలన ఎవడికి ఉపయోగం? ఇప్పుడు ఇంతమందికి షుగర్ తగ్గిందని తెలుసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? ఒక్కడ షుగర్ తగ్గితే అది ఉపయోగం ప్రపంచానికి. అయ్యేమని చెప్పండి మీ స్టడీలు చేసి ఇక్కడ తగ్గుతుందని. ప్రపంచం వ్యాపారం చుట్టూ నడుస్తుంది, ముఖ్యంగా మందుల వ్యాపారం. ఈ ప్రభుత్వాల దగ్గర నుంచి ఈ కార్పొరేట్ శక్తులే శాసిస్తున్నాయి. ప్రభుత్వాల దగ్గర నుంచి అమ్ముడుపోయిన మీడియాల సాక్షిగా ఇదంతా వాస్తవం. ప్రజలే మనల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇలాంటి వాటిలో ఈ పేపర్లు గేపర్లు మాయజాల పడమాకండి. ఈ కేవలం వీళ్ళు చెప్పే పలాదాన్ని మా పేపర్లు ఉన్నాయని ఏ డాక్టర్ నా చెప్పి పైకి బుకాయిచ్చారంటే ఆ బుకాయింపు అది కేవలం ఒక మందు తాలూకు ఇదిగో ఇది ఎంత చెత్త ఎంత మంచి దీని సైడ్ ఎఫెక్ట్ లేదు అని చెప్పి ఎఫికసీ తప్ప తగ్గించడానికి ప్రపంచంలో ఒక్క పేపర్ కూడా లేదు. ఇదిగో దీంతో డయాబెటీస్ తగ్గిపోతాను ఒక్క పేపర్ కూడా లేదు, దీంతో గుండె జబ్బు రాదని ఒక్క RCT కూడా లేదు, ఉండదు. అలా ఉండటానికి వాళ్ళు ఒప్పుకోరు. ప్రపంచంలో తగ్గేదేనైనా తొక్కి వదలబారేస్తారు. ఓన్లీ సేల్ 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 దర్శల్ సేల్ మీదే బతుకుతుంది ఆ వ్యవస్థ అంతా. కాబట్టి అలాంటి పేపర్లలో మనకు లేవే వాళ్ళకున్నాయే ఇలాంటి భ్రమల్లో భ్రాంతులు ఎవరు ఉండమాకండి. ప్రజలను తగ్గింది మాత్రమే ప్రామాణికం. దాన్ని మించిన RCT ప్రపంచ చరిత్రలోనే లేదు. థ్యాంక్ యూ.